we have discussed about the approaches and the strategies in teaching mathematics, and we have listed out nearly 12 teaching methods and approaches which we use generally and widely in teaching mathematics. Namely, the first one is classical method, second one is lecture method, third one is inductive deductive method or approach, the fourth one is project method. In this like this, we have 12 teaching methods or approaches widely we use in mathematics in nowadays. Now let us discuss one by one in detail. The first one is the classical method. What is classical method? You know already, because we have already learned about this in the beginning of the chapter. In olden days, how the teachers used to teach their students. That is the classical method. Then what is classical method? We will discuss one by one. That is called already the traditional method. In traditional method, generally the teachers used to give lectures and the students used to listen the lecture of the students, lecture of the teachers. Yet it is we can say it is ancient teaching method in mathematics. The students used to cram the mathematics formulas, principles, terms, for theorems and everything, which were given by the teachers, and they have to recall all the terms and principles, formulas to use to solve the problems in their daily life. That is called classical method. So we can say this is a method of cramming. ఇక్కడ ఏంటంటే శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు తను అందించే ఏముంటుంది, గణిత పదాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు మొదలైన అన్నీ కూడా విద్యార్థి ఏమంటారు, వాటిని బట్టి పట్టడం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే క్రామింగ్ అంటే ఏంటంటే బట్టి పట్టడం, కుక్కడం, తెలుగులో కరెక్ట్ వర్డ్ అంటే కుక్కడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. దాన్ని ఏమంటామంటే క్రామింగ్ అని చెప్తూ ఉంటాడు. వాటిని బాహార్ చేసుకొని వచ్చేసి వాటిని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పద్ధతిని ఏమంటామంటే క్రామింగ్ క్లాసికల్ మెథడ్ అని చెప్తూ ఉంటుంటే కాబట్టి. సో ద క్లాసికల్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ ద క్రామింగ్ మెథడ్ జనరలీ. ఇన్ this is we can say this is another name for classical method. What is the other name for classical method? Cramming method. బట్టి పట్టే పద్ధతిని ఏమంటామంటే ఒక రకంగా శాస్త్రీయ పద్ధతి అని ఉన్నది. ఇది ఎక్కువగా పూర్వకాలంలో ఉపాధ్యాయులు ఇది గణిత బోధనలో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఇన్ క్లాసికల్ మెథడ్ we will discuss. The first one is the student has to cram the mathematical terms, definitions, principles, formulas and all these things. The second one, they have to recall all the formulas what they have learned, and they have to use the formulas and everything what they have crammed in solution of the problems to get the solution. These are the three major steps to be followed in classical method. అంటే మూడు ముఖ్యమైన అంశాలు వాళ్ళు పాటించేది ఏది శాస్త్రీయ పద్ధతిలో. ఒకటి ఏంటంటే విద్యార్థి తను నేర్చుకోవాల్సిన పదాలను, మ్యాథమెటిక్స్ యొక్క పదాలను, నిర్వచనాలను, సూత్రాలను బట్టి పట్టాలి. తర్వాత వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని అవసరమైన సందర్భంలో సమస్యను సాల్వ్ చేయడానికి వాటిని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉండేది ఈ శాస్త్రీయ పద్ధతిలో. మరి దీనికి మెరిట్స్ చాలా ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా ఈజీ పద్ధతి అని చెప్తూ ఉంటారు ఉపాధ్యాయునికి, ఎందుకంటే ఉన్నట్టు చెప్తే విద్యార్థి నేర్చుకోవడం అనేది జరుగుతుంటాడు. సో ద టీచర్ యూజ్ టు గివ్ ద కుక్ ఫుడ్ టు ద స్టూడెంట్స్ అండ్ ద స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద కుక్డ్ ఫుడ్ అండ్ దే హ్యావ్ టు ఒమిట్ వెన్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో ఎప్పుడు విద్యార్థికి అవసరం ఉన్నప్పుడు అప్పుడు అవి బయటికి చెప్తూ ఉండాలి. కాబట్టి దీన్ని ఏమనేది అంటే కుక్డ్ ఫుడ్ మెథడ్, ఈటింగ్ ఆఫ్ కుక్డ్ ఫుడ్ మెథడ్ అని కూడా చెప్తూ ఉండేది. కాబట్టి ఈ క్లాసికల్ మెథడ్ అనేది సాంప్రదాయ పద్ధతి మరియు అతి పురాతనమైన పద్ధతిగా ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్ ఈస్ ancient method of mathematics teaching అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వీటి యొక్క డిమెరిట్స్ ఏంటి, మరి వీటి యొక్క పరిమితులు ఏంటిది, శాస్త్రీయ పద్ధతి యొక్క క్లాసికల్ మెథడ్ యొక్క పరిమితులు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ఫుల్లీ మెకానికల్.
ఇది పూర్తిగా యాంత్రికమైనది. ఇక్కడ విద్యార్థి టీచర్ విల్ బి వెరీ యాక్టివ్ అండ్ ద స్టూడెంట్ విల్ బి వెరీ ప్యాసివ్. ఇక్కడ చాలా టీచర్ యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ ప్యాసివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ టీచర్ సెంటర్డ్ మెథడ్, నాట్ ద లెర్నర్ సెంటర్డ్ మెథడ్. వచ్చేసినట్టయితే ఇట్ టేక్స్ ఎ లాంగ్ పీరియడ్ టు గెట్ ద హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బై ద లెర్నర్స్. ఒక విద్యార్థి మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలంటే, పూర్తి నాలెడ్జ్ నేర్చుకోవాలంటే, పరిపూర్ణమైన నాలెడ్జ్ నేర్చుకోవాలంటే చాలా కాలం ఈ పద్ధతిలో తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉపయోగించేదంటే, ఇది వాడు నేర్చుకుంటే ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేసేదంటే, భూమి మీద దే యూజ్ టు రైట్ ఆన్ ద ఎర్త్ బై ద ఫింగర్స్ ఆర్ సమ్వేర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ ద క్లాసికల్ మెథడ్. మరి ఇక్కడికి వచ్చేసినట్టు నౌ బట్ వీఆర్ నాట్ యూజింగ్ నవేడేస్ దిస్ క్లాసికల్ మెథడ్. So it is called now it is outdated method, outdated teaching method. It is not so useful to teach mathematics. So we are not using this method nowadays in teaching mathematics. So this method is now neglected in teaching mathematics. So the second one we know that is the lecture method. లెక్చర్ మెథడ్, దీన్ని తెలుగులో ఏమంటామంటే ఉపన్యాస పద్ధతి అంటూ ఉంటాను. ఉపన్యాస పద్ధతి. మరి ఉపన్యాస పద్ధతి లోపల ఏమేమి ఉంటాయి అనేది మనం పూర్తి వివరాలను, ఇప్పుడు పూర్తి అంశాలను పూర్తిగా ఇక్కడ లెట్ us discuss what is teaching method and how it is originated. So what is a lecture? The word lecture is derived from the Latin word lego. Lego. What is the word? Lego. It is a Latin word that means teach or read. Teach or read. Lecture అనే ఇంగ్లీష్ పదం అనేది లెగో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం అనేది జరిగింది. లెగో అంటే ఏంటంటే టీచ్ ఆర్ రీడ్, చదువు లేదా బోధించు, చదువు లేదా బోధించు. ఇట్ ఈస్ నోన్ యాజ్ చాక్ అండ్ టాక్ మెథడ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ చాక్ అండ్ టాక్ మెథడ్. ఎందుకంటే ఈ పద్ధతిలో ఎక్కువగా ఉపాధ్యాయుడు ఏంటంటే బ్లాక్ బోర్డును మరియు పీస్ ఆఫ్ చాక్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది, చాక్ పీస్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్తూ ఉంటారు. బోర్డు మరియు చాక్ పీస్ను ఉపయోగించి ఉపన్యసించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్తూ ఉంటారు. జనరల్లీ ఇన్ ది లెక్చర్ మెథడ్ ద టీచర్ యూజెస్ ఈ స్పీచ్ and chalk, piece of chalk. So it is known as chalk and talk method. Chalk and talk method. It focuses on only the cognitive domain of the learner. So విద్యార్థి యొక్క జ్ఞానాత్మక రంగం పైననే దీన్ని ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి we can say it is a cognitive domain method. Cognitive domain method, and generally it is known as communication method. It is known as communication method, and it is teacher centered method, not the student learn. They won't consider the problems of the students. Simply they give the lecture on the specific topic without the considering the individual differences of the learner, and they have to listen passively. So in this process also, in this method also, the teacher will be very active, plays a very active role, and the learner plays a very passive role. It's not so useful nowadays in teaching mathematics. So generally it is proposed and advocated by James Michael. So the method of the method, lecture method, is advocated or proposed by James Michael. So it is nowadays it is useful to teach only few topics in mathematics, like generally wherever the more information has to be transmitted in short time. Right. Generally the lecture means open communication to the public. Open communication to the public. So the lecture method is called open communication or interaction with the students. Not interaction, direct speech only. So there are some this is a procedure we generally follow. So let us brief the procedure of lecture method. The first one is it mainly focuses on the presentation of the content. It is
focus mainly on the presentation of the content without considering the individual differences and individual learning style of the students. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విద్యార్థి యొక్క ఏ విధమైన వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజెంటేషన్ ఆఫ్ కంటెంట్ మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ టాప్ ఫార్ములా. సెకండ్ వన్ వచ్చేసి ద టీచర్ హ్యాస్ టు యూజ్ ద బ్లాక్ బోర్డ్ ఆర్ ఏవి ఎయిడ్స్, ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ టు present the topic in a effective manner to make the students very clear about the content. విద్యార్థికి బాగా అర్థం కావడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ద టీచర్ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండ్ స్టూడెంట్ ప్లేస్ ఏ ప్యాసివ్ రోల్ ఇన్ దిస్. విద్యార్థి ప్యాసివ్ రోల్ను స్టూడెంట్ టీచరు యాక్టివ్ రోల్ ప్లేస్ పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ వైల్ using the lecture method? So the subject matter should be presented with the correlation of the other subject. What are the principles of the lecture method? Whatever subject matter you are going to teach, that should be correlated with the other subject. Second one, new knowledge should be transmitted to the child by his existing knowledge. అంటే విద్యార్థికి కొత్త జ్ఞానాన్ని అందించే విధానప్పుడు అతనికి ఉన్న పూర్వ జ్ఞానాన్ని మనం దృష్టిలో పెట్టుకొని బోధించాల్సిన అవసరం అనేది జరుగుతూ ఉంటుంటుంది. మరి ఈ మెథడ్ లోపల ఏంటంటే మ్యాక్సిమం కంటెంట్ను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంటుంది షార్ట్ టైం లోపల మ్యాక్సిమం. సో వీ హ్యావ్ టు ప్రజెంట్ ద కంటెంట్ ఇన్ ద షార్ట్ టైం వైల్ ప్రజెంటింగ్ ద కంటెంట్, రైట్? We will discuss in detail about the lecture method in the next talk.